ఈ పెద్ద మనిషి ఏం చేసుకొచ్చిండు అయ్యా అంటే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అని ఏకంగా ఇక్కడ యాదాద్రి నరసన్నకు రాజకీయ రంగు పూసిండు. నీ అన్యాయం పాడువాడా, ప్రజల సొమ్ముతోటి ప్రజల పన్నులతోటి మరి ఇక్కడ అభివృద్ధి పనులు ఏదైతే యాదాద్రికి అభివృద్ధి పనులు చేపిస్తుండు అదంతా ప్రజల సొమ్మే. మరి రాజకీయ రంగు ఎట్లా పూస్తాడు? అది పద్ధతి కాదు కదా. రాజకీయ రంగు పూస్తేందుకు ఆయన సొంతం పశ కాదు కదా. ఆయన జేబులోకి వెళ్ళి పెడితే ఆయన దాచిపెట్టుకున్న సంతకాలకి వెళ్ళి కట్టను తీసి కట్టిస్తే రాజకీయ రంగు పూయాలి. మరి ఏం రాజకీయ రంగు పూసిండయ్యా అంటే ఈ కోడియాగా రాతి స్తంభాలకు ఈయన బొమ్మలు చెక్కిచ్చిండు. ఈయన బొమ్మలు ఇది చెక్కిచ్చిండు రాతి స్తంభాలకు. ఇక మళ్ళా పోతే చెప్పుకుంటే ఇక అది మరి కిందంగా నవ్వాలన్నా మీదంగా నవ్వాలన్నా అర్థమైతలేదు. ఇక ఈయన చేపట్టిన ఏ అయితే పథకాలు ఉంటాయో ఈ పథకాల బొమ్మలు కూడా ఈ గుడి నిర్మాణంలో బాగానే చేసిండు. ఆ పథకాలు కూడా అక్కడక్కడ పెట్టాలి. ఆఖరికి కారు పార్టీ మన ఈ కారు గుర్తుంది కదా, ఈ కారు గుర్తుని కూడా అంటగలిపిండు. అంటే ఈ రకంగా రాజకీయ రంగు పూస్తావా నువ్వు? తాత కొడుక ఎంత పని చేస్తేవి, నమ్ముకున్న ఒట్టానికి నువ్వు ఆఖరికి వస్తుంది కల్లా యాదాద్రి నరసన్న గుడి నీ సొంతం చేసుకుంటున్నావా? ప్రజల దేవుణ్ణి నీ సొంతం చేసుకుంటున్నావు. ఇది ఎక్కడి కథ? నువ్వెట్ట రాజకీయ రంగు పూస్తావు అని ఇక ఇక్కడ జనాలకు కడుపుల మండి ఇక నీ పని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలని మనసులో పెట్టుకొని ఇగో ఈ తతంగం నడిచి ఇవాళ పెద్ద మనిషిని ఫామ్ హౌస్కు అంకితం చేసిర్రు, ఫామ్ హౌస్కు సాగనంపిర్రు. ఇగో ఈ కథ నడిచింది. ఇప్పుడు ఈ ముచ్చట మనకి ఎందుకు వచ్చిందయ్యా అంటే యాదాద్రి కాడ ఇప్పుడు స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణకు పెద్ద మనిషి కాడికి మతలే పంపిండు ఈ రేవంతం అయ్యా. రాయవరం పంపిండు. ఎందుకంటే మరి మాజీ సీఎం కదా, మరి అటెంట్ వదిలిపెడతారు. ఇక మరి బదనాం రాకుండా షెడ్డో పడ్డో నాకెందుకు ఈ బదనాం, పిలువలేదన్న బదనాం నాకెందుకు అని రేవంతం అయ్యా ఈయనకు మతలం అందిస్తే ఈయన ముర్సవానం వేసి కూర్చుండు. చెరువు మీద కొంగ అలిగితే ఎట్లుంటాయి? చెరువు మీద కొంగ అలిగితే ఎవరికి నష్టం? ఇక మరి నువ్వు రాకపోతే ఆడ ఆగుతుందా? ఇప్పుడు నిన్ను పెండికో పేరంటానికో ఇంకా లేకపోతే ఓ పండుగకో ఓ పబ్బానికో పిలవలేదు. ఇది దైవ కార్యము. దైవ కార్యాన్ని పిలిచినప్పుడు యాదాద్రి నరసన్న అంటే నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పోలేదు, ఎందుకు రాలేదు, ఏం అనుమానాలు, ఇంకేంది ఏం కథ అనేది ఇప్పుడు ఈ రకంగా జనాలు ఆలోచన చేసుకుంటుర్రు. మొత్తానికైతే కేసీరావు తప్పు చేసిండు. దైవ కార్యానికి పోవాల్సిండే, రావాల్సిండే. ఎక్కడ పోతలేడు, ఎక్కడ ఉండలేడు. ఇప్పుడు అసెంబ్లీకి వస్తలేడు అంటే నన్ను ఓడగొడితే రెస్ట్ తీసుకుంటా, ఫామ్ హౌస్లో వండుకుంటా అనే ముచ్చట ముంగటేస్తుండు. మరి ఈ దైవ కార్యానికి ఎందుకు రాడే? అసెంబ్లీకి పోవు, సర్కారును నిలదీయవు, ప్రజల పక్షాన పోరాడవు. నీ ఆరాధ్య దైవమైన ఇవాళ యాదాద్రి నరసన్న ఇవాళ స్వర్ణ విమాన గోపురం బ్రహ్మాండంగా ఇవాళ ఆవిష్కరణ చేస్తే, కొండంత పండుగ చేస్తే, మధురకు పంపిస్తే పోను అని ముసవాన వేస్తేవి ఏం సకదనం ఉంది? ఇప్పుడు ఇది కొంత ఈయనే మూట కట్టుకున్నాడు. ఇది కథ. చలో.